శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలెనని కోరిక బలంగా కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రం ప్రారంభమవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకం. ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై వెలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉంది. కురు మహారాజు పేరిట కురువంశం వర్ధిల్లింది. ఆ కురు మహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేశాడు. అందుకని ఆ ప్రదేశమును కురుక్షేత్రము అని అంటారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే శమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉంది అని చెప్తారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితం. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు. ఈ గుణం మనలో చాలా మందికి ఉంది. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాం. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమిని ఆక్రమించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. అనేకమైన అడ్డదారులు తొక్కుతూ ఉంటాం. సెంటు భూమి కోసం అయిన వారిని కూడా కడతీర్చే వాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం, వింటున్నాం. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించినవాడు. నువ్వు నేను అనే భేద బుద్ధి లేనివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖత గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనమును పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని, కురువంశ మూల పురుషుడు అయిన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి. ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యములు అంతా కలిపి 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 సైనికులు. వీరంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణీలు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు హోమ ధూమముతోనూ వేద ఘోషలతోనూ పర్ణ కుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధ ఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్థం, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వం, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషం,
నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దానివలన సుఖం, దుఃఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఇదే సంసారం అనే సాగరం. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారం అనే సముద్రంను దాటొచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యములకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తరువాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కానీ ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒకసారి తేరిపారా చూశాడు. తన బలం ఎంతో, ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క వ్యూహ రచనను గమనించాడు. వెంటనే తన రథమును తమ గురువుగారైన ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు. ద్రోణునితో ఇలా అన్నాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధము గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహములు, ప్రతివ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు. భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తమ మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. పాండవులు నా మనుమలు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరి మీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానం, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుణ్ణి పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుణ్ణి చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దృష్టద్యుమ్నుడు అగ్నిలోంచి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుణ్ణి చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు. అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు కూడా నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహం దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు. గురువుగారు నమస్కారం. ఒకసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుని మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు. కానీ ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు, ద్రుపదుని కుమారుడు అని మర్చిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్షిస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడు అని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అని అర్థం వచ్చేటట్లు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగితే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను పొమ్మన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని
దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే మహతీం చమూం అనే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తులు, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూశాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరి ధృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్లు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. ఆచార్యవర్య, ముందు కేవలం పాండవుల సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియదని కాదు, ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యంలో ఉన్న మహారథుల గురించి చెప్తున్నాను. శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి, మహారథి అని పేరుగాంచిన విరాట మహారాజు, దృష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉపపాండవులు, వీరంతా మహారథులు. వీరి ధనస్సులు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విద్యా పారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడు అని ఒక అర్థం. వేరువేరు చోట్ల వేరే వేరే అర్థాలున్నాయి. మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా అంటే తెలుసు. కానీ ఎదుటి బలమును తన బలమును అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షానున్న వీరుల గురించి కూడా ఇలా చెప్తున్నాడు దుర్యోధనుడు. ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపు ఉన్న యోధానుయోధుల గురించి చెప్తాను వినండి. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తమ శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు. కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్లు కనిపించదు. గురువర్య, మా పక్షాన తమరు ఉన్నారు, ఇంకా మాకేం భయం? అదీ కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయం అంటే ఏంటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, వీళ్ళంతా మన పక్షాన ఉన్నారాచార్య. వీళ్లే కాదు, ఇంకా ఎంతోమంది వీరులు, సూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను, శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతోమంది వీరులు, పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో, కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలు విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి. ఆఖరకు జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం దైవ సంకల్పంగానే భావించాలి. మరి గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి. కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు, అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యం. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనా నాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించిన, ఆ భీముని బల పరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగకొడతానని, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను, నూర్గురను తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా
అయినా పర్వాలేదు, మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అదీ కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహాన్ని పన్నారు. ఆ వజ్రవ్యూహానికి నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహం మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధం మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్లుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారైన ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు: ఆచార్య, భీష్ముల వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే, కానీ భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపం అయిన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. మనం గెలుస్తామంటారా అనే సందేహం వెలిబుచ్చాడు. అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనస్థైర్యం దెబ్బతిన్నది అని అర్థం. ఈనాడు కూడా ధనము, ఆస్తులు, పదవులు, చుట్టూ జనం ఉన్న చాలామందికి మానసిక స్థైర్యం ఉండదు. తాను చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అధర్మాలకు ఒళ్ళు మండి ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టూ గన్మెన్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కొందరు. ధర్మం తమ పక్షానుంటే ఎటువంటి అంగబలం, అర్ధబలం అక్కర్లేదు. ధర్మబలం లేని నాడు ఎంత అర్ధబలం, అంగబలం ఉన్నా వృధా. అంటే అంగబలం అర్ధబలం కన్నా ధర్మబలం గొప్పది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుంది అన్న మూలసూత్రం దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన అపనమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతలోనే తేరుకుని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు. అందుకే గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడిని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముడిని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముడిని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తన్ను తాను రక్షించుకోగలడు, అందులో సందేహమే లేదు. కానీ దుర్యోధనుడి సందేహం అంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యం, స్థైర్యం దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముడిని రక్షించుకుందాము అని ద్రోణుడితో అంటున్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థాన్ని గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే సుయోధనుడి మనసులో యుద్ధ భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖాన్ని పూరించాడు. తమ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనలలో ఉత్సాహం పెల్లుబుకింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను, అంటే నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములను, ఇంకా మరికొన్ని వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి, ఆకాశం దద్దరిల్లాయి. తర్వాత తెల్లగుర్రములను పూంచిన రథం మీద ఉన్న అర్జునుడు, సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖాన్ని పూరించాలి. కానీ కృష్ణుని మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తర్వాత మిగిలిన వారు తమ తమ శంఖాలను పూరించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారథి. కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని, పరిణితిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు. ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణుడికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు, మంచి ప్రవర్తన మనకి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కానీ మనం చేస్తున్న ఉద్యోగం, పదవి, సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కృష్ణుడిని మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు. మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. లక్ష్మీదేవి విజయానికి గుర్తు, విజయలక్ష్మి ఆమె. కాబట్టి మాధవుడు విజయశంఖం పూరించాడు అంటే పాండవుల విజయం తథ్యం అనే సంకేతాన్ని ముందే మనకి ఇచ్చాడు వ్యాసుడు. ఇక్కడ వ్యాసుల వారు పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి.
యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేం. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖ ధ్వనిని బట్టి, తీరుని బట్టి, ఆగి ఆగి ఊదడాన్ని బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తమ మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖ ధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధ ఘట్టాలలో మనకు కనపడుతుంది. ఆ కారణం చేత పాండవులు కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించారు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్ర కుమారుడు అయిన అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషికేశో అంటే శ్రీకృష్ణుడు, హృషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, వాటిని జయించినవాడు. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వం లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు. వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. రెండవది ధనంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకొచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు పక్కన పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు, పాండవులు, వారి మిత్రపక్షరాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంకా వీరి యుద్ధం, అస్త్రశస్త్ర విన్యాసం ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు. ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులు అంటే కురువంశానికి చెందినవారు, పాండవులు కూడా కురువంశానికి చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలన పాండవులు వారి సైన్యం చేసిన శంఖనాదములు, వాద్యఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు, వారి అనుయాయులు, సైన్యము భయంతో కంపించిపోయారు అని వ్యాసుల వారు చమత్కరించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రకారంగా కౌరవుల సేనలు, పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు, బేరీ మృదంగాలు వాయించి తమ తమ ఉత్సాహాన్ని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజం ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడి రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్లు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రములను సిద్ధం చేసుకున్నాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తాను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు, ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునుడికి కనుక రాకపోతే, నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రం దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుడిని అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణుడిని చూసి ఇలా అన్నాడు. అచ్యుత అంటే పతనము లేనివాడా, ఓటమి ఎరుగునివాడా అని శ్రీకృష్ణుణ్ణి సంబోధించాడు అర్జునుడు. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపారా చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపి ఉంచు.
యుద్ధం ఎప్పుడూ సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి, అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారా చూసే వరకు తమ రథాన్ని ఉభయసేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. అర్జునుడు రథికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడు ఎందుకయ్యా చూడ్డం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్లు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరిపార చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో, నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పోనిమ్మంటే వారి మీదకి రథాన్ని పోనిస్తాను. నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు, కానీ కాసేపుట్లో తమస్సులో పడిపోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారి ఇద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనం అందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కేలేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తర్వాత మనిష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తర్వాత మృత్యు రూపంలో కబళిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛనిచ్చాడు. పరమాత్మ మనసులో ఆత్మస్వరూపుడిగా ఉండి ఎలా సాక్షిభూతుడిగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం ఆయన కర్తవ్యం. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూశాడు. తమ సైన్యములోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులు, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళని చంపాలి లేక వాళ్ళ చేతుల్లో చావాలి, రెండే మార్గాలు. ఒక్కసారి వీళ్ళ పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందాం. తాతగారులు భీష్ముడు, ఆయన వయసు వాళ్ళు. వారిలో బాహ్లికుడు అందరికంటే పెద్దవాడు. గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని 9 తమ్ములు. తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. కుమారులు సుయోధనుడు, అతని 9 తమ్ముల కుమారులు, పాండవుల కుమారులు. స్నేహితులు అశ్వత్థామ మొదలుగువారు, మామలు ద్రుపదుడు మొదలుగువారు, తమ హితం కోరేవారు కృతవర్మ మొదలైనవారు, మేనమామలు శల్యుడు మొదలైనవారు. అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని వడిలో కూర్చుని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు. విల్లు పట్టుకోవడం నేర్పింది కృపాచార్యుడు, అస్త్ర శస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు, కూతుర్ని ఇచ్చింది ద్రుపదుడు, సాత్యకి తన శిష్యుడు, అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెతికినా వీరిలో తనకు శత్రువు అనేవాడు కనిపించలేదు. తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపడానికి. శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు? ఎక్కడ చూసినా ఎటు చూసినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే కనపడుతున్నారు, కానీ కనీసం ఒక్కడు కూడా పరాయివాడు అన్నవాడు కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చస్తారు, ఒక్కరు కూడా మిగలరు. ఇప్పుడు ఎలాగా? ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది, వణుకు పుట్టింది, శరీరం గగురు పొడిచింది. కరుణ, జాలి, దుఃఖములన్నీ ఒకేసారి కలిగాయి. మరలా ఒకసారి అందరినీ తేరిపారా చూశాడు.
దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్దీ సైనికులున్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పట్టుకోటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏ పాపం చేశారని వీళ్ళని నేను చంపాలి? వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్యా బిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతేంటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడున్నాడు. తల ఎత్తి కృష్ణుడిని చూసి ఇలా అన్నాడు: కృష్ణ, అందరినీ చూశానయ్యా. నా సైన్యాన్ని చూశాను, కౌరవ సైన్యాన్ని చూశాను, నా వాళ్లను చూశాను, ఎదుటి పక్షంలోని వాళ్లను చూశాను. ఇంకాసేపట్లో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకుని చేస్తారు, లేకపోతే నా చేతిలో చేస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చేస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు. జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకేమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండడం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్ని దుశ్శకునాలు కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనపడడం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అని అనిపిస్తుంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అని అనిపిస్తుంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా. ఈ శ్లోకాలు అర్జునుడి మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం దృష్ట్వా, తన వాళ్ళను చూసి వాళ్ళంతా నా చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ, పక్క వీధిలో వాడికి కానీ ఏదైనా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం. అదే మనకు, మన కుటుంబీకులకు కానీ ఇసుమంత జరిగితే 3 లోకాలని ఒక్కటి చేసేస్తాం. నానా హడావిడి చేస్తాం. మానసికంగా ఆందోళన చెందుతాం. డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాం. నానా యాగి చేస్తాం. ఇదంతా దేనివలన జరిగింది అంటే ఒకటే జవాబు: నా వాళ్ళు, స్వజనం. ఇదే మనలందరినీ మోహంలో పడేస్తుంది. అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుంది అనే విషాదంలో మునిగిపోయాడు. ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్రేకాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి, తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణ, జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరం అంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఒళ్ళంతా చెమటలు, వణుకు, దడ, కళ్ళు బయర్లు గమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే స్థితిలో ఉన్నాడు అర్జునుడు. పోనీ అక్కడేమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధమే మొదలవలేదు. ఎవరూ చావలేదు. అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే, నేను భయంకరంగా యుద్ధం చేస్తే, నా వాళ్ళు, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెప్తారు: కీడించి మేలించు అని. ఇక రైలు, బస్సు ఎక్కే ముందు ఈ రైలుకు, బస్సుకు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరూ ప్రయాణాలు చేయలేరు. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడేమన్నా పిరికివాడు, దుర్బలుడా అంటే అది కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనుర్ధారి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలువరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే, ఒక విధమైన భ్రమ అతన్ని ఆవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు. అదే అర్జునుడి విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. మనస్సు ఆందోళనలతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి. తాడే పాముగా భయపెడుతుంది. ఇంకా శకునాల సంగతి సరే సరి. మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు. గాలి గట్టిగా వీచి దీపం కానీ, హారతి కానీ ఆరిపోతే అదో పెద్ద అపశకునం. ఒకప్పుడు ముత్తైదుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాత్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురొస్తే అది అపశకునం. కుక్క, పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం, కాకులు అటు ఇటు తిరగడం, ఇవన్నీ శకునాలను సూచిస్తాయి. ధైర్యంగా ముందుకు దూకేవాడికి ఇవి పట్టవు. సందేహజీవులు, ప్రతిదీ అనుమానించే వారికి ఇవన్నీ పట్టింపులు. వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూసుకుని బయలుదేరాడో లేదో తెలియదు కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు. కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు. నా వాళ్ళందరినీ చంపి, దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు.
ఇంతెందుకయ్యా బావా, నాకు ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, రాజ్య భోగాలు వద్దు, సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్ళు అడవిలో ఉన్నాము, ఏ సుఖాలు అనుభవించాం చెప్పు కృష్ణ? ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణహోమాన్ని సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన, సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా. అర్జునుడు రాజ్యాలు, సుఖాలు, భోగాలు, వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దు అనడం లేదు. తన వారు, తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. అంటే తన వారందరూ ఉంటే, తన వారు, తనకున్న రాజ్యము, సంపదలు, భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏంటంటే తన వారు లేని ఈ సుఖాలు, భోగాలు, సుఖ జీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు. చెప్పుకోకూడదు కానీ మనలో చాలామంది తనకున్న ఖరీదైన బట్టలు, ఆభరణాలు ఇతరులు చూడాలనే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ధరిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు. ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి. ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి, సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. 13 ఏళ్లు రాజ్య సుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకుని పూర్వ వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విళ్ళూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి. దీనికంతా మనసే కారణం. ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది. ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది. ఇదంతా సమస్యను తన కోణం నుండి చూడటం వల్లనే జరుగుతుంది. నేను యుద్ధం చేయాలి, నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమైంది. వికలమైన మనసుకు అన్నీ విపరీతంగానే కనపడతాయి. ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు, కృష్ణ, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను, నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా. నా బంధువులు, మిత్రులు, ప్రజలు సుఖపడాలని కదా. ఆ బంధువులు, మిత్రులు, ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్యా బిడ్డల మీద, రాజ్యము మీద, సంపదల మీద, తుదకు ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరే కాదు, నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, పుత్రులు, మామగారులు, మేనమామలు, మనువలు, బావలు, బావమరుదులు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను, సంపదలను వదులుకొని చివరకు చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం. ఎవ్వరూ లేకపోయిన తర్వాత వీరందరి చితాభస్మంతో పేర్చిన భస్మ సింహాసనం మీద కూర్చుని నేను ఒక్కడినే రాజ్యం ఏలుకోవాలా? రాజ్యము అంటే ప్రజలు. ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణహోమం తర్వాత లభించే రాజ్యం నాకు, నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు? ఏం కృష్ణ మాట్లాడవు? కృష్ణ, ఇప్పుడే చెప్తున్నాను, నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము నాకు లభించిన ఈ 3 లోకములకు నన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్నా నేను యుద్ధం చేయను. ఇదే నా తుది నిర్ణయం. కృష్ణ, నీవు ఒక మాట అనవచ్చు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళను నీవు ఒప్పించగలవా? వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు. దానికి నేను భయపడను. వాళ్ళ పాటికి వాళ్ళని యుద్ధం చేయని, ఆ యుద్ధంలో నిరాయుధుడిని అయిన నన్ను చంపని. నేను మాత్రం ఎవరి మీద ఆయుధాన్ని ప్రయోగించను, ఎవరిని చంపను, వారితో యుద్ధం చేయను, అంతే. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన అని సంబోధించాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా అని అర్థం. అంటే, ఓ కృష్ణ, నువ్వు మధువు అనేవాడిని రాక్షసుడు కాబట్టి సంహరించావు. వీడినే కాదు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు. కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు, సాక్షాత్తు నా తాతలు, తమ్ములు, కొడుకులు, బంధువులు. వీళ్ళని ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసుల వారు ఈ పదం వాడారు అని పెద్దలు చెప్తారు. అర్జునుడిలో మోహం అంతకంతకు ఎక్కువవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం. కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా, వారిని చంపుతామా అని అంటున్నాడు.
ఓ జనార్దన, నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది? వీళ్ళని చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా లేక పుణ్యం వస్తుందా? కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళని చంపాలా? వీళ్ళని చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా? అది సరేనయ్యా. కౌరవులు దుర్మార్గులు, ఆతతాయిలు, ఎన్నో పాపాలు చేశారు. వాళ్ళు పాపాలు చేశారని మనం కూడా చేస్తామా? వాళ్ళు లక్కయ్య ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు. మా భార్యను బట్టలోడదీసి అవమానించారు. మా ధనాన్ని అపహరించారు. మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు. మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. నిజమే, ఇవన్నీ చేశారు. వీటి వలన మాకు ఎంతో నష్టం, మనస్తాపం కలిగాయి. మాలో పగ ప్రతీకారం ప్రజ్వరిల్లింది. అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా? పాపం మూటగట్టుకోవాలా? ఈ పాపులను చంపితే మనకు పాపమే కానీ పుణ్యం రాదు కదా, ఏమంటావు అని కృష్ణుణ్ణి నిలదీశాడు అర్జునుడు. అధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు. ఇది పిరికితనం లక్షణం. ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది. తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మర్చిపోయేటట్లు చేసింది. ఆ రోజుల్లో ఆతతాయిలు అంటే 6 రకములైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి, లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. అర్జునుడు క్షత్రియుడు, ధర్మశాస్త్రమును అమలుపరచవలసిన వాడు, దుర్మార్గులను శిక్షించవలసిన వాడు. అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కానీ పాపం రాదు. దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు. కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహంలో పడి ఉండడం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రాలు అన్నీ తాత్కాలికంగా మర్చిపోయాడు. వాళ్ళు దుర్మార్గులు, ఆతతాయిలు అయినా వాళ్ళను చంపుతామా, చంపి పాపం మూటగట్టుకుంటామా అని వితండవాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు. ఆతతాయిలు అంటే అల్లరిచిల్లరిగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థం. ఆతతాయిలు అంటే 6 మందిని అంటారు. ఇతరుల ఇళ్లను నిప్పు పెట్టేవాళ్ళని, ఇతరులకు విషప్రయోగం చేసేవాళ్ళని, ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళని, ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళని, ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్ళని, ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళని ఆతతాయిలు అంటారు. మనుస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు. కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్ద మనుషుల్లా, రాజకీయ నాయకుల్లా, రౌడీల్లా, కబ్జాదారుల్లా చలామణి అవుతున్నారు. వీళ్ళు చట్టాలకు పోలీసులకు అతిథులు. కాబట్టి ఓ మాధవ, కృష్ణ, నేను చెప్పేది ఏంటంటే, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు. వీళ్లను చంపడం న్యాయమా చెప్పు? అయినా సొంత వారిని, దగ్గర బంధువులను చంపుకుంటే మనకే సుఖం లభిస్తుంది. ఏ సుఖమైనా 10 మందితో పంచుకుంటేనే కదా సార్థకత. ఏమంటావు అని అన్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు 2 సార్లు స్వజనం, స్వబాంధవాన్ అని వాడాడు. అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలెట్టాడు. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఇంత క్రితం దుర్యోధనాదులను దుర్మార్గులు అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు. ధార్తరాష్ట్రులు మొదలగు నా యొక్క బంధువులు అని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం, రాగానుబంధం అర్జునుడిలో బాగా పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. అవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకు కనిపించదు. నేను వేరు, ఈ దేహం వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నేనే దేహం, వీళ్ళంతా నా వాళ్ళు, నా బంధువులు అనుకున్నంత కాలం ఆత్మ మనకు కనపడదు. ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు. అర్జునుడు క్షత్రియుడు, న్యాయం ధర్మం పాటించాల్సిన వాడు. తప్పు చేసిన వాడిని దండించడం క్షత్రియ ధర్మం. ఆ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధాలకు తావులేదు. కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు ఆతతాయిలు, వారు మరణదండనకు అర్హమైన తప్పులు నేరాలు చేశారు, వారు క్షమార్హులు కారు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు. అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాన్ని పాటిస్తున్నాడు. ఇది క్షత్రియ లక్షణము, న్యాయాధికార లక్షణము కాదు, అధర్మ లక్షణం. పైగా నా వాళ్ళను చంపుకున్నందువలన నాకే సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యం అనిపించింది. ముద్దాయిలను విచారించి వారు నేరం చేశారని రుజువు అయితే వారిని శిక్షించడం న్యాయాధికారి ధర్మం. కానీ అదే న్యాయాధికారి తనకు సుఖం లాభం కలుగుతుందని కొంత ధనాన్ని లంచంగా తీసుకుని శిక్ష పడవలసిన ముద్దాయిని శిక్షించకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే.
కృష్ణ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు పరమలోబులు. వారికి రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ల మనసులు భ్రష్టు పట్టాయి. వీరు బంధువులకే కాదు, తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడి రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహము, పాపము అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటుండని మనకన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు, మగవాడు అంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలకు కుటుంబాలు, వంశాలకు వంశాలు నాశనమైపోతాయి అని మనకి బాగా తెలుసు కదా. వంశక్షయం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ మహాపాపాన్ని ఎలా చేయమంటావు చెప్పు. కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నీవు చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చ చెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు. కనీసం మనమన్నా ఈ కులక్షయము అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏంటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి, తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం, కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు. ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారు, అది పాపం అని అన్నాడు. ఇప్పుడు కులం గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెప్తున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క, ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుపోకకు చెప్పడం లేదు. తాను చెప్పేది ధర్మసమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. వివాహం అనేది ఒక కులధర్మం. గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహం. అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు. వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన అగ్ని కార్యము, యజ్ఞ యాగములు, వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ కులధర్మం, గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన. కృష్ణ, ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే మగాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్ళూకుని ఉన్న కులాలు, వాటి ధర్మాలు, గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. కులధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి, కులధర్మాలు దెబ్బతినడానికి, తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణం. ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చేయాలా? అది అవసరమా అని అన్నాడు అర్జునుడు. ఓ కృష్ణ, కాస్త నా మాట వినవయ్యా. ఈ యుద్ధంలో మగాళ్లంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చురిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ వృష్ణి వంశంలో పుట్టిన మహానుభావ, వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో ఏ కులమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలీదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ. ఈ శ్లోకంలో అధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసుల వారు. అంటే అధర్మం వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏంటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడు మనస, వాచ, కర్మణ తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మాన్ని అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం, ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు తీర్చుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటి అన్నింటి ఫలితములను వదిలిపెట్టడం, అదే మోక్షం. ఇంకా అధర్మము అంటే ధర్మము అనే మాటను ముందు చెప్పిన వాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనాన్ని, సంపదల్ని సంపాదించడం, అడ్డమైన కోరికలు అన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము, సంతోషం ఉంది అనుకోవడం. ఇదే అధర్మం. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది అంటే భర్తలు లేని భార్యలు అంటే కుల స్త్రీలు కామానికి, కోరికలకు లోనై దూషితులు అవుతారు. దాని వలన వర్ణ సంకరం ఏర్పడుతుంది.
కృష్ణ, ఈ ప్రకారంగా కుల స్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణసంకరం జరిగితే, కుల వ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా కుల ఘాతకులవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్పణాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకపోతే వారంతా అధోగతి పాలవుతారు కదా. తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీనికంతా ఈ యుద్ధమే కారణం కాదా? ఆలోచించు. అంతేకాదు కృష్ణ, అక్షౌహిణుల కొద్దీ సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణసంకరానికి, కులక్షయానికి, కులధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం. అందులో సందేహమే లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణసంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధాన్ని నేను చేయడం అవసరమంటావా? కృష్ణ, మరలా చెప్తున్నాను, దుర్యోధనాదులు సరే వెధవులు, ఆతతాయిలు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మనం బుద్ధిమంతులం కదా. ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజ్యభోగాలు అనుభవించడం కోసం, అంతే కదా. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి, ఘోరమైన పాపం చేసి, చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి, అధర్మానికి వడికట్టి శాశ్వత నరకలోకవాసం కొని తెచ్చుకోమంటావా? ఇది ఎంత ఘోరమో, దారుణమో నీకు తెలుసా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేదు. వీరస్వర్గానికి పోతాను, అంతేకాని నరకానికి పోను. అదే నాకు క్షేమం అని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి, వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి, వర్ణసంకరం, కులక్షయం చేసి, వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి, ఘోర పాపాలు మూటగట్టుకుని శాశ్వతంలో నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ? అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్లు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్లు, జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్లు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కృంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక స్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడే తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి, తన గాంధీవమును, అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనక భాగాన ఏమీ చేతకాని వాడి వలె క్రింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మం అయిన క్షాత్ర ధర్మమును వదిలిపెట్టాడు అని అర్థం. ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము సంపూర్ణం. ఓం తస్సత్, ఓం తస్సత్, ఓం తస్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.